మే 3వ తారీఖు నుంచి మే 9వ వరకు వృశ్చిక రాశి వారి వార ఫలితాలను తెలుసుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఈ వారము చంద్రుడితోటి ప్రారంభం, జన్మచంద్రుడితోటి, పంచమల్లో శనికుదులు, అర్ధాష్టమ రాహువు, షష్ఠ రవి బుధులు, సప్తమ శుక్రుడు, అష్టమ గురుడు, అలాగే దశమ స్థానంలో కేతువు ఉండడం వలన కొంతిపాటి ఏమిటో మీకే అర్థం కాని ధోరణిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగపరంగా బాగుంది, ధనపరంగా బాగుంది, కుటుంబపరంగా బాగుంది. కానీ ఏదో మీకు లోటు అవుతోందనే ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి ఎంత తొందరగా రాగలిగితే అంత మంచిది. అలాగే పంచమ శనికుజుల ప్రభావం వలన గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి చిన్నపాటి అనారోగ్య సమస్యలతోటి మీకు కళ్ళ ముందు వాళ్ళు తిరుగుతూ ఉంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం పిల్లల పట్ల భయాందోళనలు పడుతూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలు యందు కూడా దత్తాత్రేయ నామస్మరణను విడిచిపెట్టకుండా చేయండి. సంతానపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి. అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అనుకున్న పనులన్నీ వెనుకకు ముందు తయారవుతూ ఉంటాయి. దానివల్ల కొద్దిపాటి చికాకు కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే అష్టమగురుడి ప్రభావం వలన కొంచెం తిప్పటగా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక చోటుకు వెళ్ళాల్సి వస్తే ఆ చోటు కాకుండా రెండో చోటుకు వెళ్తూ ముఖ్యమైన పనులన్నీ ముందుకు వాయిదా వేసుకోవడం, ముందుకు వెళ్లకుండా సాగకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సప్తమ శుక్రుడి ప్రభావం వలన సర్వత్రా అనుకూలతగా ఉంది. ధనానికి లోటు లేదు, ఆరోగ్యానికి లోటు లేదు. ఇంట్లోని వారితోటి, బంధువులతోటి, మిత్రులతోటి కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అని ఇక్కడ చెప్పబడుతోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరి త్రిశతి పారాయణ చేయడం వలన సర్వత్రా అనుకూలతగా ఉన్నది.